ఇక కృష్ణా జిల్లా వెనుగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. డిఎస్సి సాగునీటి అంశాలపైన వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మబోరని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే వ్యవసాయానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ను విమర్శించే అర్హత మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్కు లేవని శ్రీనివాసరావు అన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, తగిన సమయంలో వైసీపీ గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు. రాజకీయాలు ఇప్పుడు ఉంటాయి, రాజకీయాలు శాస్త్రం కాదు. ఎవరు ఏ విధంగా చేస్తారని ప్రజలందరికీ తెలుస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాబోయే 10 సంవత్సరాలు ఉండటం నో డౌట్. వాళ్ళందరూ ప్రజలందరికీ మనం చెప్పేది, ఆయన చేసే పడే కష్టం 10 మందికి చెప్పి మన పిల్లల భవిష్యత్తును దూరదృష్టిలో పెట్టుకుని ఆయనకి చేదోడు వాడోడుగా మన ఉంటూ మన స్టేట్ని రక్షించుకుని ముందుకెళ్లాలని చెప్పి ప్రతి కుటుంబానికి ప్రజలకి నిర్ణయించుకుంటున్నారు.